మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఆర్ యూ హ్యాపీ టుడే? సంతోషంగా లేరా? వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, కూల్గా ఉన్నది. సో దేవుని సన్నిధానంలో మనం ఈరోజు పునరుత్థాన దినమందు ఆయన సన్నిధిలో చేరి ఉన్నాము. సో అయినప్పటికీ సంతోషం లేదు మన హృదయంలో. Something happened to us. Let us see what is happened and what is happening, and let us see God's presence, that God may speak to us in this early morning. సో మన హృదయంలో దేనితో నింపబడినా మనకు తెలియదు, మనము దేని చేత బాధతో ఉన్నాం మనకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడలాగున్నా, మన హృదయములతో దేవుడు మాట్లాడలాగున్నా ఏం మాట్లాడతాడో చూద్దాం. ఈరోజు అందరం కలిసి యోహాను సువార్త 5వ అధ్యాయం తీద్దాము. సో అప్రిషియేట్ ఫర్ యువర్ ఫ్రాంక్నెస్. మీరు ఫ్రాంక్గా ఉన్నందుకు వందనాలు. కొంతమంది బాధ ఉన్నా సంతోషంగా ఉన్నని చెప్తారు కదా, కానీ మనం ఏందో చూద్దాం. ఈరోజు ఉన్నది చెప్పుకుందాం. సో ఈరోజు దేవుడు మనతో మరి ఎటు రీతిలో మాట్లాడతాడో చూద్దాం. John chapter 5 verses 1 to 8, but we will see based on the situation. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. సో ఇందులో నుంచి మనము సందర్భానుసారంగా వాక్యాన్ని వచనాలు మనం ధ్యానించుదాం. ఈరోజు మనము నేర్చుకునే విషయాలు 3 విషయాలు. టుడే we are going to learn 3 things from this passage or the scripture. 3 విషయాలు ఏంటంటే, often we believe people. అంటే తరచుగా మనము మనుషుల్ని నమ్ముతాం, అవునా కదా? నెంబర్ 2, often we believe persons or places. రెండోది ఏంటంటే, మనము తరచుగా కొన్ని స్థలాలను నమ్ముతాం. ఫస్ట్ వన్ ఈజ్ often we believe persons or people. మొదటగా మనము మనుషుల్ని నమ్ముతూ ఉంటాం తరచు. నెంబర్ 2, we believe places. మనము స్థలాలను నమ్ముతూ ఉంటాం. థర్డ్ వన్ ఈజ్ often we believe practices. ప్రాక్టీసెస్ మీన్స్ కొన్ని ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, లేకపోతే కొన్ని క్రియలను మనం నమ్ముతుంటాం. బట్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? వాట్ షుడ్ వి బిలీవ్? మనం దేన్ని నమ్మాలి? మనుషుల్ని నమ్మాలా, స్థలాలను నమ్మాలా, ప్రాక్టీసెస్ నమ్మాలా, అంటే క్రియలను నమ్మాలా, లేదా అంతకు మించి ఇంకేమైనా ఉన్నదో మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, అడు తర్వాత 1వ వచనం, యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఏ సందర్భంలో వెళ్ళాడు యేసుక్రీస్తు వారు? యూదుల పండుగ సందర్భంలో. ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేమునకు వెళ్ళాడు. అయితే యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. వాట్ ఈస్ దట్? ఏముంది అక్కడ? కోనేరు పేరు గుర్తుపెట్టుకోండి. ఏంటిది అది? కోనేరు అనేటువంటి స్థలం, బెతెస్దా అనేటువంటి ప్రదేశం. ఆ బెతెస్దా దగ్గర ఏమున్నదంట? కోనేరు అనే సరస్సు, కొలను కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సందర్భములలో సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. 5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. 5వ వచనంలో ఏమనుంది? ఎన్ని సంవత్సరముల నుండి వ్యాధి గల మనుషులు ఒకడు ఉన్నాడు? 38 ఏండ్లు. జస్ట్ ఇమాజిన్. ఒకసారి ఊహించుకోండి. 38 సంవత్సరముల నుండి వ్యాధితో బాధపడుతూ
అది ఎలాంటి వ్యాధి అంటే మనం చూసినట్లయితే 7వ వచనం చదువుదాం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అంటే ఒకసారి మీరు గమనించండి, మనకు పర్టికులర్గా వ్యాధి ఇవ్వబడలే, కానీ అది ఎలాంటి రకమైన వ్యాధి అంటే ఆ వ్యాధి వల్ల ఈ వ్యక్తి నడవగలుగుతున్నాడా? చెప్పాలి ఆన్సర్. ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు ఆ వ్యక్తి? నేను వచ్చినంత లోపే, అంటే నన్ను దింపడానికి ఎవరు లేరు, నన్ను ఆ కోనేటి నదిలో దింపడానికి ఎవరు లేరంటే తనంతటా తాను వెళ్ళగలడా? లేదు. తనంతటా తాను వెళ్ళలేని స్థితి. ఎన్ని సంవత్సరాలుగా? 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు లేరు. పోనీ ధైర్యం చేసో, ఓపిక తెచ్చుకోనో, నడుచుకుంటూనో, లేకపోతే పాక్కుంటూనో, లేకపోతే దొర్లుకుంటూనో ఏ రకంగా వెళ్దామని అనుకునే సమయానికి తనకంటే ముందు ఎవరొకరు వచ్చి నీళ్ళు దూకేస్తున్నారు. అంటే మీరు ఒకసారి గమనించండి, ఆ వ్యక్తి యొక్క స్థితి 38 సంవత్సరాలుగా కదలేనటువంటి స్థితిలో, వెళ్ళలేనటువంటి స్థితిలో, బాగుపడలేనటువంటి స్థితిలో. ఒకసారి మీరు గమనించండి, ప్రతి సంవత్సరము వెళ్దాం అనుకునేసరికి ఎవరొకరు వెళ్తూ ఉన్నారు. ఎంత బాధ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు స్వస్థత కొరకు, బాగుపడాలని. కానీ వస్తుందా స్వస్థత? ఆ బాగుపడడం అనేది తన జీవితంలో చూస్తూ ఉన్నాడా? లేదు. 38 సంవత్సరాలుగా ఇదే రిపీట్ అవుతూ ఉన్నది. అదే నిరాశ, అదే నిస్పృహ, అదే చింత. 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తిని చుట్టుపక్కల చూస్తూ ఉంటారు కదా అందరూ. ఆ దారిన పోయే వాళ్ళు, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇంట్లో ఆ ఇరుగు పొరుగు వారు, అరే 38 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడే, 1 సంవత్సరం అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, 35 సంవత్సరాలు అయిపోయింది. అట్లీస్ట్ నేనన్నా వచ్చి ఒకసారి అతను ఎత్తి నీళ్ళలో పడేస్తాను. ఎవరు ముందుకు రాలేదు కదా, ఎవరు స్టెప్ తీసుకోలేదు. నాకెందుకులే, నాకేం బాగా, ఎవడెట పోతే నాకేందనే పరిస్థితులు అందరూ సమాజం ఉన్న పరిస్థితి. అయితే ఈ వ్యక్తి అసలు ఎందుకు అక్కడ ఉన్నాడు? దేన్ని నమ్ముకొని ఉన్నాడు? ఎందుకొరకు ఎదురు చూస్తున్నాడు? ఒకసారి చూద్దాం. ఒకవేళ అదే స్థితిలో నేను మేము పరీక్షించుకున్నాం ఈరోజు. ఆ 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి, ఆ రోగంతో వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మొట్టమొదట నమ్ముకున్నది ఏంటంటే ఒక స్థలాన్ని. ఏ స్థలం అది? బెతెస్దానే కోనేరు స్థలం. మీరు గమనించండి, 38 సంవత్సరాలుగా అదే ప్రదేశాన్ని నమ్ముకొని, అదే ప్రాంతాన్ని నమ్ముకొని ఎటు వెళ్ళకుండా అక్కడే పడి ఉన్నాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆ కోనేటి బెతెస్దా అనే ప్రాంతం వల్ల దానికి స్వస్థత వచ్చిందా? 38 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నప్పటికీ ఆ స్థలం వల్ల స్వస్థత వచ్చిందా? చెప్పాలందరూ. వచ్చిందా? ఈరోజు దేవుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనము కొన్నిసార్లు భరించలేనటువంటి స్థితిలో మనకున్న రోగాన్ని బట్టో, మనకున్న వ్యాధిని బట్టో, మనకున్న ఆర్థిక పరిస్థితులను బట్టో, మనకున్న అప్పుల బాధలను బట్టో, మనకున్న ప్రాణాపాయ స్థితిని బట్టో కొన్ని ప్రాంతాలకు పరిగెత్తుతాం. అవునా కదా? కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్కి పరిగెత్తుతాం. ఆ ప్రదేశానికి పోతే స్వస్థత వస్తుంది, ఆ ప్రదేశానికి పోతే మనకు రోగాలకు విడుదల వస్తుంది, ఆ ప్రదేశానికి పోతే మనకు బంధకాల నుండి విడుదల పొందుతాం, ఆ ప్రదేశానికి పోతే, ఆ పర్టికులర్ ప్రాంతానికి పోతే మనకు విడుదల, ఆ పర్టికులర్ ప్రాంతానికి పోతే, ఆ పర్టికులర్ చర్చికి పోతేనే, ఆ పర్టికులర్ ఊరికి పోతేనే, ఆ పర్టికులర్ ఆ ప్రాంతానికి పోతేనే, ఆ స్థలానికి పోతేనే మనకు విడుదల కలుగుతుంది. దయాలు వదిలిపోతాయి, రోగాలు పోతాయి, స్వస్థత వస్తుంది, బంధకం నుండి విడుదల వస్తుంది, అప్పుల బాధలు తీరిపోతాయి.
ఎన్నిసార్లు మనం అలా ఊహించుకోలే? ఎన్నిసార్లు మనం ప్రాంతాన్ని నమ్ముకోలే? ఎన్నిసార్లు మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళలే కదా? ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, నిజంగా నీ హృదయాన్ని పరీక్షించుకో. నువ్వు ఎప్పుడు కూడా ఒక ప్రాంతాన్ని నమ్ముకొని ప్రాంతానికి వెళ్ళలేదా? ఒక స్వస్థత కోసము, విడుదల కోసము, అనుగ్రహం కోసము, ఆశీర్వాదం కోసము వెళ్ళావా? వెళ్ళలేదా? మరి ఆ ప్రాంతాన్ని బట్టి నీకు ఈరోజు ఆశీర్వాదం వచ్చిందా? ఆ ప్రాంతాన్ని బట్టి నీకు ఈరోజు స్వస్థత ఉండి ఎలాంటి బాధలు లేవా? చెప్పండి. నువ్వు ప్రాంతాన్ని నమ్ముకొని పోయినావు కదా, ఆ ప్రాంతం ద్వారా నీకు ఈరోజు నెమ్మది ఉన్నదా? ఆ ప్రాంతాన్ని పోయించినాక ఎప్పటికీ నీకు ఈరోజు బాధలు లేవా? కృంగుబాటు లేదా? చింత లేదా? ఆ వ్యక్తి 38 సంవత్సరాలు అదే ప్రాంతాన్ని నమ్ముకొని ఉంటున్నాడు, బెతెస్దా ప్రాంతాన్ని, కానీ విడుదల లేదు, స్వస్థత లేదు. ఈరోజు దేవుని వాక్యం సెలవుస్తుంది తెలుసా? నీకున్న శ్రమను బట్టి నువ్వు స్థలాలని నమ్ముకోవడం ద్వారా, స్థలము ద్వారా నువ్వు విడుదల పొందుకోలేవు. స్థలము ద్వారా ప్రాంతానికి వెళితే నీకు విడుదల రాదు. ఆ పర్టికులర్ ప్రాంతానికి వెళ్తేనే నీకు విడుదల రాదు, స్వస్థత రాదు. అలా అనుకునే 38 సంవత్సరాలుగా అదే భ్రమలో ఉన్నాడు ఈ వ్యక్తి. రాలే. రెండోది ఏంటంటే, గమనించండి, ఒకవేళ అనుకుందాం ఆ ప్రాంతంలో స్వస్థత ఉంది అనుకుందాం, కానీ ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళాక స్వస్థత వచ్చింది ఆ వ్యక్తికి? రాలే. ఒకవేళ ప్రాంతంలో ఉన్నా నువ్వు వెళ్ళినా నీకు స్వస్థత రావాలనేటువంటి కలుగుతుందని నమ్మకం నీకుందా? లేదు. ఆ వ్యక్తి అదే ప్రాంతంలో ఉన్నాడు 35 సంవత్సరాలుగా. నువ్వు అదే చర్చిలో 10 సంవత్సరాలు ఉంటున్నావు, లేదా అదే ప్రాంతానికి వెళ్ళి 15 సంవత్సరాలు ఉంటున్నావు, 20 సంవత్సరాలు ఉంటున్నావు. నీకు విడుదల కలిగిందా? స్వస్థత కలిగిందా? శ్రమలు పోయినాయా? ఇబ్బందులు పోయినాయా? పోలే. ఈరోజు దేవుడితో ఉన్న ప్రశ్న ఏంటంటే, ప్రాంతాన్ని నమ్ముకోవడం వల్ల స్వస్థత, అంటే స్థలాలను నమ్ముకోవడం వల్ల నీకు స్వస్థత ఉందా? నీకు లాభం ఉన్నదా? లేదు. ఈరోజు దేవుడు నీతో స్ట్రైట్గా చెప్తున్నమాట, ఒకవేళ నీకున్న సమస్యను బట్టి నువ్వు పరుగులు పెడుతున్నావా, అది నువ్వు ఆలోచించుకోవాలి. ఎలా ఉంది నీ విశ్వాసం? నెంబర్ 2, ఆ వ్యక్తి ఇంకొకరు నమ్ముకున్నాడు. దేని నమ్ముకున్నాడు? 3వ వచనంలో, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు ఈ వ్యక్తి 35 సంవత్సరాలుగా? ఏ వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాడండి? దేవదూత కోసం. దేవదూత ఎప్పుడు వస్తుందా, దేవదూత ఎప్పుడు నీళ్ళని కదిలిస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, దేవదూత వస్తుందా ప్రతి సంవత్సరము? దేవదూత కండిషన్ ఏంటంటే, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, ఒక్కసారి నీళ్ళని కదిలిస్తుంది. ఆ నీళ్ళు కదిలించిన తర్వాత ఫస్ట్ ఎవరైతే దూకుతారో వాళ్ళకే స్వస్థత. నెక్స్ట్ టైం సెకండ్ మినిట్లో ఎవరు దూకినా వాళ్ళకి స్వస్థత లేదు. ఇప్పుడు ఈ రోగం కలిగిన వ్యక్తి, వ్యాధి కలిగిన వ్యక్తి 38 సంవత్సరాలుగా ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు? దేవదూత కొరకు ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మనం ఆలోచించాల్సింది, ప్రతి సంవత్సరము దేవదూత వస్తుంది, కదిలిస్తుంది, పోతుంది. మరి ఒక్కసారైనా దేవదూత ఈ వ్యక్తిని చూస్తున్నది కదా? అరే 38 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా నా కొరకు ఎదురు చూస్తున్నాడు కదా, మరి ఒక్కసారి నేను ఈ వ్యక్తికి ఛాన్స్ ఇస్తాను. లేకపోతే నీళ్ళు కదిలించే బదులు నేను ఈ వ్యక్తిని కదిలిస్తే అయిపోద్ది కదా. అదేదో నీళ్ళను కదిలించే బదులు ఈ వ్యక్తిని ముట్టుకుంటే స్వస్థత వస్తుంది కదా, వ్యాధి నుండి బాగుపడతాడు కదా అని ఎప్పుడైనా అనుకున్నది దేవదూత? పోనీ ఆ వ్యక్తి దగ్గరికి పోలే, ఫస్ట్ నీళ్ళు కదిలియగానే ఎవరు దూకకుండా ఆ వ్యక్తి వచ్చేంత వరకు ఆపిందా? లేదా ఆ వ్యక్తి దేవదూతను చూశాడు, కోనేటి దగ్గరికి పోయింది, నీళ్ళ దగ్గరికి పోయింది, నీళ్ళ దగ్గర ఆగింది దేవదూత. ఈ వ్యక్తి వచ్చేంత వరకు, ఫస్ట్ ఈ వ్యక్తి దూకేంత ఆ గ్యాప్ ఉండేంత వరకు దేవదూత ఆగి, ఆ వ్యక్తి కోనేటిని రీచ్ అయినాక కదిలిస్తే ఫస్ట్ ఆ వ్యక్తి దూకుతాడు కదా. మరి ఎదురు చూసిందా? పోయిన సమయం ఇచ్చిందా? అలాంటి అవకాశం ఇచ్చిందా దేవదూత? ఇయ్యలే. కానీ 38 సంవత్సరాలుగా ఈ వ్యక్తి ఎవరు నమ్ముకొని ఉన్నాడు? ఆ వ్యక్తిని నమ్ముకొని. స్వస్థత వచ్చిందా? రాలే.
ఇన్ ద సేమ్ వే కొన్ని సందర్భాల్లో మనము వ్యక్తులు నమ్ముకొని పోతాం. వాళ్ళకున్న రాజకీయ అధికారాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, ఆస్తిని బట్టి, చదువును బట్టి, వాళ్ళకున్న సంపదను బట్టి, మనకున్న బంధాన్ని బట్టి, ఆ సన్నిహితాన్ని బట్టి మనం కొన్నిసార్లు మనుషుల దగ్గరికి పోతాం. కానీ ఒకసారి గమనించండి, మీరు ఎన్నిసార్లు మీ అవసరతల కోసం మీ పొరుగువారి గడప దొక్కలే? మీరు ఎన్నిసార్లు మీ అవసరతల కోసం మీ పొరుగువారి దగ్గర చేయి చాపలే? డబ్బులు లేవనో, ఇంట్లో గడవట్లేదనో, ఉద్యోగం కోసమో, దేనికోసమో మీరు ఎన్నిసార్లు ఒక వ్యక్తి పైన ఆధారపడలేదు? ఊహించుకోండి, గ్రహించుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. ఆ వ్యక్తి నువ్వు ఎంతగా ఆశపడి వెళ్ళావో నీ ఆశకు తగ్గట్టుగా ఆ వ్యక్తి రెస్పాండ్ అయ్యాడు ఎప్పుడన్నా? లేదా కుటుంబం రెస్పాండ్ అయిందా? నీకున్నటువంటి ఇబ్బందులు గ్రహించి, అరే ఈ బిడ్డలు, లేకపోతే నా సహోదరులు, నా అక్కలు, నా చెల్లెలు, లేకపోతే నా బంధువులు ఈ ఇంత తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పి నీ స్థితికి తగ్గట్టుగా, నీ తీవ్రమైన పరిస్థితి తగ్గట్టుగా ఎప్పుడైనా రెస్పాండ్ అయినారా వాళ్ళు? కొన్ని డబ్బులు లేకపోని, హెల్ప్ చేయకపోని, కనీసం అలాంటి మనసుతో నీ ఏదో చూపించారా? మనుషులు నమ్ముకుంటా వ్యర్థం. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఎవరు నమ్ముకుంటున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? ఏ వ్యక్తి వైపు చూస్తున్నావు? ఏ మనిషిని వైపు చూస్తున్నావు? ఏ కుటుంబం పైన ఆధారపడుతున్నావు? నీవు గనక అలా ఆధారపడి నమ్ముకొని వెళితే నీకు ఎదురయ్యేది నిరాశ, నీకు ఎదురయ్యేది కృంగుబాటు. 38 సంవత్సరాలుగా వ్యక్తి ఎదురు చూస్తున్నాడు దేవదూత కోసం. వ్యక్తి ఎంత ఎదురు చూశాడో దేవదూతకి ఇంత పట్టించుకోలేదు. ఇన్ ద సేమ్ వే నువ్వు ఎంత ఆశ కలిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తావో, కుటుంబం దగ్గరికి వెళ్తావో, వాళ్ళంతగా నేను తృణీకరిస్తారు, పట్టించుకో, లెక్క చేయరు. నువ్వు అవసరతలో ఉన్నావు, వాడు ఇచ్చే స్థితిలో ఉన్నాడు, నిన్నెందుకు లెక్క చేస్తాడు వాడు? లెక్క చేయరు. అడిగి నోరు జరుపుకుంటున్నాం కదా కొన్నిసార్లు, అదే పరిస్థితి. దేవుడు అంటున్నాడు, మనుషులను అడిగి విలువను చెడగొట్టుకోకండి, విలువను తగ్గించుకోకండి. వ్యక్తి మనిషి దగ్గరికి ఎదురు చూస్తున్నాడు, దేవదూతల వల్ల స్వస్థత వచ్చిందా? రాలే. మూడవది, ఆ 38 సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఇంకొకటి నమ్ముకున్నాడు. దేని నమ్ముకున్నాడు? ప్రాక్టీస్, క్రియ. ఏంటా క్రియ? ఎప్పుడైతే దేవదూత దిగి వచ్చి కోనేటి దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నీళ్లను కదిలిస్తాదో, కదిలించడం అనే ప్రాక్టీస్. కదిలించగానే ఫస్ట్ ఏం చేయాలా? దూకాల. ముసుగురానికి ఈత రాదు. ఎగ్జాంపుల్, రోగంతో బాధపడుతున్నాడు వ్యక్తి, దూకగానే స్వస్థత వస్తుంది, కానీ ఈత రాదు. లాభం ఏంటి మరి చెప్పండి? పెద్ద బాయింది, ఊహించుకున్నాం. నాకు పెరాలసిస్ వ్యాధి వచ్చింది, పక్షవాయు రోగం వచ్చింది. నాకు దేవదూత వచ్చి నీటిని కదిలియగానే నేను దూకితే నాకు పెరాలసిస్ పోతుంది, నా చేతులు కాళ్ళు ఆడతాయి. నన్ను తీసుకుపోయి అక్కడ బావి దగ్గర ఉంచారు. నా అదృష్టమో దేవదూత దురదృష్టమో వచ్చింది, నీళ్ళు కదిలిచ్చింది. నేను సడన్గా అందులో దూకేసిన, జారి పడ్డానో, నన్ను నెట్టేసారో, తోసేసారో, ఏదో ఒకటి అయింది, అందులో పడ్డా. గమనించండి, ఒకరికే స్వస్థత. నేను పడగానే, నీళ్ళలో మునగానే నా చేతులు కాళ్ళన్నీ స్వస్థత పడ్డాయి. నాకు ఈత రాదు. ఇక ఏం చేద్దాం? డైరెక్ట్ పడడమే స్వస్థతతోటి డైరెక్ట్గా వెళ్ళిపోవడం, అంతే కదా. ఇంకా మళ్ళీ తిరిగి వచ్చి ఉండదు. స్వస్థత కలిగింది కానీ ప్రాణం పోయింది. ఏం లాభం స్వస్థత చెప్పండి? గమనించండి, ప్రాక్టీస్. వ్యక్తి నీళ్ళను కదిలించడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నీళ్లు కదులుతాయా, ఎప్పుడు దుగ్దామా అని చూస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనకిడ కుదరని రోగం వచ్చినప్పుడు, సంథింగ్ ఏదో ఒకటి అవుతున్నప్పుడు కొన్ని ప్రాక్టీసెస్ మనం ఫాలో అవుతాం, కొన్ని క్రియలు మనం ఫాలో అవుతాం. అంటే నేను దీన్ని తప్పుపట్టట్లేదు. మనకు రోగం వచ్చినప్పుడు నూనె రాసుకోవాలి, తప్పులేదు. కానీ నూనె రాసుకుంటేనే స్వస్థత వస్తుందంటే తప్పు. అర్థమైందా? నూనె రాసుకుని ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. కానీ
అసలు నూనె లేకపోతే ఇక స్వస్థత రాదు అంటే ఇది కరెక్టా? నీకు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, నువ్వు మెడిసిన్ వేసుకోలే, నేను మెడిసిన్ వేసుకున్నా, వారం రోజులకు నీకు జ్వరం పోయింది, నాకు జ్వరం పోయింది అంటే ఇప్పుడు స్వస్థత ఏడా ఉంది? మెడిసిన్ వేసుకుంటేనే జ్వరం పోద్ది అంటే అది కరెక్టా? సాక్ష్యం ఉంది కదా, మెడిసిన్ లేకుండా ఇక్కడ జ్వరం పోయిన ఉంది అంటే మెడిసిన్లోనే ఉందా స్వస్థత? లేదు. ఆ మనిషి ధైర్యంగా నిలబడ్డాడు, వస్తుంది పోయింది, ఏం చేద్దాం, అదే పోతుంది, అదే వస్తుంది. నేనేం చేసినా, అమ్మ నాకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసుకోవాలి, సిరప్ తాగాలి, మెడిసిన్ వేసుకోవాలి, ఇంజక్షన్ వేసుకోవాలి, నా ప్రయత్నం నేను చేసిన. ఆ వ్యక్తి మొండే నిలబడ్డాడు, ఇద్దరికి పోయింది. ఇప్పుడు నేను పోయి అరే నువ్వు మెడిసిన్లోనే స్వస్థత ఉంది అంటే అది వాస్తవమా? ఒక పాస్టర్ నీ దగ్గరకు వచ్చి ఈ కర్చీఫ్ తల కింద పెట్టుకో, ఈ నూనె నీ నుదికి రాసుకో, ఇగో ఈ సిలువ వేసుకో, బొట్టేసుకో, ఈ రక్తం ఇగో ఇది ద్రాక్ష రసము, ఇది రక్తము, ఇది నేను ప్రార్థన చేసిన, ఇది వేసే రక్తంగా మారిపోయింది, ఇది వేసే రక్తమే, నువ్వు తాగానే అన్నీ స్వస్థపడతాయంటే అది వాస్తవమా? వాస్తవమా? స్వస్థత బాటిల్లో ఉన్నదా, నీలో ఉన్నదా? ఎవరిలో ఉన్నది స్వస్థత? స్వస్థత ఏడున్నదండి? నేను ఇచ్చే బాటిల్లో ఉన్నదా, నీలో ఉన్నదా, లేకపోతే ఇంకెక్కడ ఉంది స్వస్థత? చూద్దామా ఏడుందో స్వస్థత? చూడండి ఒకసారి. మనుషుడు ఎవరు నమ్ముకున్నాడు? ఫస్ట్ వన్ ఎవరు నమ్ముకున్నాడు? మనిషి, ఈ 35 సంవత్సరాల వ్యాధి గల వ్యక్తి ఫస్ట్ వన్ ఎవరు నమ్ముకున్నాడు? స్థలాన్ని నమ్ముకున్నాడు. బెతెస్దా అనే స్థలాన్ని నమ్ముకున్నాడు. స్వస్థత వచ్చిందా? రెండోది దేన్ని నమ్ముకున్నాడు? దేవదూత నమ్ముకున్నాడు. స్వస్థత వచ్చిందా? ఆ దేవదూత పట్టించుకుందా? పట్టించుకోలేదు, రాలే. మూడోది దేన్ని నమ్ముకున్నాడు? ప్రాక్టీస్. నీళ్ళని కదిలించాలి, అది కదిలినాకనే నేను దూపుతా, లేకపోతే వ్యక్తి ఓ పని చేయొచ్చు కదా, ఎట్లాగో దేవదూత వస్తుంది, కదిలిస్తుంది, నేను ముందే పోయి అంత నీళ్ళలో ఉంటే అయిపోద్ది కదా, అంతే కదా. నేను నీళ్ళలో ఉన్న కదిలేకనే నాకు ఆటోమేటిక్ స్వస్థత వస్తుంది కదా. అంటే చూడండి, ఆ ప్రాక్టీస్. కదిలించిన తర్వాత నేను దూకుతా, కదిలించక ముందు దూకితే స్వస్థత లేదు, కదిలించిన తర్వాతనే నేను దూకుతా. ప్రాక్టీస్ నమ్ముకున్నాడు, ఆ యొక్క క్రేజ్ నమ్ముకున్నాడు, కానీ స్వస్థత వచ్చిందా? రాలేదు. కానీ అసలు ఎక్కడుంది స్వస్థత చూద్దామా? 6వ వచనం చదువుతున్నా వినండి. 5వ వచనము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. 6వ వచనం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి అవునయ్యా అని చెప్పాను. అందుకు ఆయన ఏమన్నాడు? 8వ వచనంలో, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని పరుగెత్తెను, నడుచుకొని పోయెను. ఏడవది స్వస్థత. 38 సంవత్సరాలుగా లేని స్వస్థత వెంటనే వచ్చింది. కారణం ఏంటి? మనం చూడట్లే అక్కడ ఆ వ్యక్తి విశ్వాసం ఉంచాడని చదువుతున్నాం. అక్కడ ఆ వ్యక్తి విశ్వాసం ఉంచాడు యేసయ్య పైన, అందుకే స్వస్థపరిచిందని నమ్ముతున్నామా? వాక్యం చదువుతున్నామాడ? వేరే సందర్భంలో నీ విశ్వాసం నిన్ను రాయబడింది, అక్కడ ఇక్కడ రాయబడ్డదా? మీరు చూడండి, గమనించండి. స్థలం కోసం చూశాడు కానీ స్థలంలో మార్పు లేదు, స్థలం మాట్లాడలేదు, చూడలేదు. పోనీ చూడగలిగే మాట్లాడగలిగే దేవతతో వచ్చినా చూడలే, మాట్లాడలేదు. ప్రాక్టీస్ స్వస్థపరచగలిగిన స్వస్థపరచలేదు. ఆ స్థితిలో ఆ వ్యక్తి మూలుగుచు కృంగిపోతూ దిగజారిపోతూ బలహీన పడిపోతూ అదే స్థితిలో వ్యక్తి ఎదురు చూస్తున్నప్పటికీ ఎలాంటి నిరుపయోగం లేనటువంటి స్థితిలో అనుకోని గడియలో, అనుకోని సందర్భంలో, అనుకోని దినమున ఒక వ్యక్తి ఆ జీవితంలో నీకు ఎంటర్ అయ్యాడు. ఎవరు ఆ వ్యక్తి? యేసు. యేసు యేసు వారు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో ఆ వ్యక్తి చూశాడా? యేసుక్రీస్తు వారు చూశారా? ఏం చదివారు ఇప్పుడు? యేసు ఆ వ్యక్తిని చూచి నెంబర్ 1 చూశాడు. చూసిన తర్వాత ఏమని గ్రహించాడు? ఈ వ్యక్తి బహుకాలం నుండి ఇదే స్థితిలో ఉన్నాడు. నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు ఏమనంటూ ఉన్నాడు ఆ వ్యక్తితోటి?
బహుకాలం నుండి ఇదే స్థితిలో ఉన్నాడు పాపం. బహుకాలం నుండి స్థితిలో ఉన్నాడు. బహుకాలం నుండి రోగం చేత బాధపడుతూ ఉన్నాడు. బహుకాలం నుండి అప్పుల చేత బాధపడుతూ ఉన్నాడు. బహుకాలం నుండి ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నారు. బహుకాలం నుండి ఇంట్లో పూట గడవక, పరిస్థితులు బాలేక, ఈ యొక్క పొలాల సమస్యల చేత, ఇల్లు లేక, సొంత స్థలము లేక, ఈ యొక్క అనేకమైన ఇబ్బందుల చేత బహుకాలం నుండి బాధపడుతూ ఉన్నాడని ఎరిగి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఏమంటూ ఉన్నాడు? నీవు స్వస్థ పడగోరుచున్నావా? అదే ప్రశ్న దేవుడు నీతో అడుగుతున్నాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా? నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? నువ్వు విడుదల పొందుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఒక ఉన్నత స్థితిలో ఎదగాలనుకుంటున్నావా? నువ్వు నీ భవిష్యత్తుని ఒక నమ్మకమైన, మాదిరికరమైన ఉన్నత స్థితిలోకి నిలబెట్టుకోవాలనుకుంటున్నావా? నీ సమాధానం ఏంటి చెప్పండి? ఆ వ్యక్తి ఏమన్నాడు? అవును ప్రభువా అన్నాడు. అవునయ్యా అన్నాడు. మరి నువ్వేమంటావు ఈరోజు? నువ్వేమంటావు చెప్పండి? దేవుడు నిన్ను అడిగితే నువ్వు నీకున్న ప్రతి ఇబ్బంది నుండి విడుదల పొందగోరుచున్నావా అని అడిగితే నువ్వేమంటావు? అంటావు. మరి దేవుడు 3 ప్రశ్నలు వేస్తాడు. చెప్తావా దానికి సమాధానం? ఇక మీదట నువ్వు ఏ స్థలాన్ని నమ్ముకోవద్దు, స్థలాల వెంబడి పరిగెత్తొద్దు, ప్రాంతాల వెంబడి పరిగెత్తొద్దు అంటాడు. పరిగెత్తుతావా? ఆగుతావా? రెండవది, మనుషుల వైపు చూడొద్దు అంటాడు. మనుషులపైన ఆధారపడొద్దు అంటాడు. మనుషులు కాదు నా వైపు చూడాలంటాడు. మరి మనుషుల వైపు చూడ ఆపేస్తావా? మూడవది, నీకు ఎంత మరణపాయ స్థితి కలిగినా, కొన్నిసార్లు మరణపాయ స్థితి కలిగినప్పుడు మనము బాగు చేసే వాళ్ళ దగ్గరికి, కొన్ని ప్రాంతాలకు వెళ్తాం, బాగు చేయించుకుంటాం. అవునా కదా? కోని కోసి సంథింగ్ ఏది చేసి చేతబడే చెట్టు చేత బంధింపబడితే దానికి విరుడు కోసము, తిప్పి కొట్టడానికి కోసము మనం తిరిగి మాంత్రికుల దగ్గరికి, తాంత్రికుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిని చేయించుకున్నాక మళ్ళీ మనం అవుతాం. ఈరోజు దేవుడు అనే ప్రశ్న, నువ్వు వాడిని నమ్ముతావా నన్ను నమ్ముతావా? ఒకవేళ నన్ను నమ్మితే వాడిని పని చేయి. 3 విషయాలు ఈరోజు దేవుడికి సూర్యుడు చెప్తున్నాను. స్థలాన్ని నమ్మకు, మనుషులు నమ్మకు, క్రియలు నమ్మకు. నువ్వు నన్ను మాత్రమే నమ్మాలి. అప్పుడే నువ్వు విడుదల పొందుకుంటావు. లేదా వాడిని నమ్ముతా అంటావా, వాటి వైపు వెళ్ళు, నా వైపు రా. మరేం తీర్మానం తీసుకున్నావు ఈరోజు? వ్యక్తి వాడిని నమ్ముకున్నంత కాలం స్వస్థత పొందలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య తన జీవితంలోనికి వచ్చాడో, అడుగు పెట్టాడో, ఏమొచ్చింది తన జీవితంలోనికి? 38 సంవత్సరాలుగా నడవలేనటువంటి వ్యక్తి, బలం లేనటువంటి వ్యక్తి, శక్తి లేనటువంటి వ్యక్తి, ఎవరైతే తను ఎత్తుకొని ఎదురు చూసిన వ్యక్తుల కొరకు తనను ఎత్తుకొని ఎవరు నీళ్ళలో పడేస్తారా అని. కానీ అదే వ్యక్తి వెంటనే ఏం చేస్తున్నాడు? తన పరుపెత్తుకున్నాడు. తనకు తానుగా లేచి నిలవబడ్డాడు. తనకు తానుగా నడుస్తూ ఉన్నాడు. తనకు తానుగా మాట్లాడుతూ ఉన్నాడు. తనకు తాను బలం తెచ్చుకున్నాడు. తనకు తానుగా పరిగెత్తుతూ ఉన్నాడు. తనకు తానుగా నడుస్తూ ఉన్నాడు. తనకు తానుగా లేచి నిలబడే స్థితిలోనికి వచ్చాడు. కారణం ఏంటి? స్థలం వలన, దేవదూత వలన, ఆ నీళ్లు కదిలింపడే క్రియ వలన. ఎవరిలో వచ్చింది స్వస్థత? ఎవరిలో ఉన్నది స్వస్థత? యేసయ్యలో ఉన్నది స్వస్థత. ఆయనను నమ్మితే నువ్వు స్వస్థత చూస్తావు. ఆయనను నమ్మితే నువ్వు విడుదల చూస్తావు. ఆయనను మాత్రమే నమ్మితే నీ స్థితి మునుపటి కంటే అధికముగా ఉంటుంది. ఇప్పుడు ఆ నెక్స్ట్ మినిట్ నుండి ఆ వ్యక్తి స్థలం దగ్గర ఉంటాడా? బెతెస్దా దగ్గర ఉంటాడా? అవసరం ఉందా బెతెస్దా తోటి? ఈ దేవదూత అవసరం ఉన్నదా? ఆ నీళ్ళు కదిలించుకోవడం అవసరం ఉన్నదా? లేదు. ఎవరితో అవసరం లేదు. కేవలం ఆయన ఎవరితో అవసరం ఉన్నది? యేసయ్యతో. అదే రోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాను. తలలో ఉంచుదాము, ప్రతి ఒక్కరం తలలో ఉంచుదాము. 1 నిమిషం నీకు నువ్వు పరీక్ష చేసుకో. ఎలా ఉంది నీ స్థితి? ఎలా ఉంది నీ పరిస్థితి? ఎవరైతే చూస్తున్నావు? ఎవరు నమ్ముకుంటూ ఉన్నావు? ఎవరిపైన ఆధారపడుతూ ఉన్నావు? కొద్ది నిమిషంలో నీకు నువ్వు పరీక్ష చేసుకో.